క్యాన్సర్ డిసీజ్ అనగానే అందరూ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏ స్టేజ్ లో ఉంది, స్టేజ్ ఏంటి. సో స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అనుకుంటే మనం టిఎన్ఎం స్టేజింగ్ అన్నది యూజ్ చేస్తాం. టిఎన్ఎం, టి అంటే ట్యూమర్ సైజ్, ఎన్ అంటే లింఫ్ నోడ్ స్టేటస్. ఎందుకంటే ఈ క్యాన్సర్ కణాలు ఒక భాగం నుంచి ఇంకో భాగానికి లింఫ్ నాళాల ద్వారా, రక్తస్రావం ద్వారా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. ఎం అంటే మెటాస్టాటిక్ స్ప్రెడ్ అనమాట, ఇతర అవయవాలకు ఏమైనా స్ప్రెడ్ అయ్యి. సో ట్యూమర్ సైజ్ ఉదాహరణకి ఒక 2 సెంటీమీటర్ల గడ్డ చిన్న స్మాల్ లంప్ ఉందనుకోండి, అప్పుడు స్టేజ్ 1 లోకి వస్తుంది. అదే లంప్ ఒక దగ్గర 4-5 సెంటీమీటర్లు అయి ఉండి లోకల్ కూడా లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయింది అనుకోండి ఆఫ్ సేమ్ సైడ్, దెన్ స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 అంటే లంప్ ఇంకా సైజ్ పెద్దది, ట్యూమర్ సైజ్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్, మోర్ దెన్ 6 సెంటీమీటర్స్, లింఫ్ నోడ్స్ చాలా వరకు ఉండి లింఫ్ నోడ్ అంతటా కూడా జబ్బు అంతా ఎక్కువగా స్ప్రెడ్ అయితే స్టేజ్ 3. జబ్బు మొదలైన దగ్గర నుంచి శరీరంలో ఇతర అవయవాలకు పాకింది అనుకోండి, అప్పుడు స్టేజ్ 4. సో బ్రాడ్లీ చాలా క్యాన్సర్స్ కి మనము 4 స్టేజెస్ లో మనం స్టేజింగ్ అనేది చేసుకోవడం జరిగింది. స్టేజింగ్ ఎందుకు చేయాలి అంటే, స్టేజింగ్ చేయడం వల్ల పేషెంట్ కి కమ్యూనికేషన్, మనకి ఈ పేషెంట్ ఈ స్టేజ్ లో ఉన్నారు, ఈ స్టేజ్ నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చారు అన్నది ఒక ట్రీట్మెంట్ పద్ధతి ఉంటుంది. వాడుక భాషలో మనకి పేషెంట్ కి అర్థమయ్యేలాగా, డాక్టర్స్ కి అర్థమయ్యేలాగా మనకి ఆ స్టేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈచ్ స్టేజ్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ థెరపీస్, వాటి అవుట్కమ్స్, సర్వైవల్ రేట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి.